రా మహనీయుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ దినపు యేసయ్య కృపావాక్కు భక్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరుముదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, నిజమే, మనము ఆత్మీయంగా దేవునిలో ఎదుగుచున్నప్పుడు అపవాది మనలను శోధిస్తాడు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆశ, తృష్ణ, ఆలోచన మనము ఆయనతో పాటుగా ఆ నిత్య రాజ్యములో, నూతన యెరూషలేములో ప్రభువుతో ఉండాలని. కానీ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని ఎవరిని ఎప్పుడు ఎలా ప్రభువు నుండి, ఆ దేవుని రాజ్యము నుండి దూరం చేయాలో అని వాడు తిరుగుతూ ఉన్నాడు. అయితే ఈరోజు మనకు మన ఆత్మీయ జీవితంలో భక్తుడైన పేతురు గారు చెప్పినట్లుగా అపవాదిని, వాడి తంత్రములను గ్రహించి వాటిని ఎదిరించుటకు అపవాది కుయుక్తి మన ఆత్మీయ జీవితంలో ప్రవేశించి మనలను ప్రభు ఎదుట దోషులుగా నిలవబెట్టకుండా మనకు మన ఆత్మీయ జీవితంలో నిబ్బరమైన బుద్ధి, మెలకువ కలిగి జీవించాలి. అయితే మనము మన ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండవలసిన అనుభవాలు నేర్చుకొని ఏ విషయాలలో మెలకువగా ఉంటే అపవాది పంజా నుండి తప్పించుకోగలమో తెలుసుకోవాలి. అయితే ఈరోజు మనము మన ఆత్మీయ జీవితంలో కలిగి ఉండవలసిన మెలకువలను మనం గమనించగలిగితే, మొదటిగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యంలో ఒక చక్కటి మాట ఉంది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. అంటే ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండవలసిన మొట్టమొదటి ఆ మెలకువ ఏంటంటే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి. రెండవదిగా మనం గమనించగలిగితే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వాక్యం, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. అంటే రెండవదిగా మన ఆత్మీయ జీవితంలో మనం మెలకువగా ఉండవలసిన అనుభవం ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ వస్త్రమును, ఆ వస్త్రమును కాపాడుకోవడానికి మనం మెలకువగా ఉండాలి. మూడవదిగా మనం గమనిస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యంలో అక్కడ ఒక మాట మనం గమనిస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎందుకు ఈ నిబ్బరమైన బుద్ధి, మెలకువ అంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుముదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. అందుకనే మనం అపవాది హస్తాలలో నుండి, వాడి తంత్రముల నుండి మనం తప్పించుకోవడానికి మన ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉండాలి. ఈ మెలకువలు మనము కలిగి జీవించగలిగితే మన ఆత్మీయ జీవితంలో మనం స్థిరముగా, బలముగా ఉండగలుగుతాము. అంత మాత్రమే కాకుండా నేడు రేపు రాబోతున్న మన యేసయ్య రాజ్యములో మనము నివాసులముగా మారగలము. దేవుడు ఈ దినపు కృపావాక్కు చేత ఆయన మనలను బలపరుచినందుకై దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.